ఇక్కడ విశిష్టతను సంతరించుకున్న నిర్మాణాలలో మహర్నవమి దిబ్బ ఒకటి. దీనినే దసరా దిబ్బ అని కూడా పిలుస్తూ ఉంటారు. తాను సాధించిన విజయానికి గుర్తుగా రాయలవారు 1513లో ఈ వేదికను నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. దసరా నవరాత్రుల సమయంలో మాత్రమే రాయలవారు ఈ వేదికపై స్వర్ణసింహాసనంపై ఆసీనుడవుతారని విదేశీ యాత్రికులు తమ పుస్తకాలలో రాసుకున్నారు. రాయలవారి కాలంలో దసరా నవరాత్రి ఉత్సవాలకు అనేక మంది రాజులు, సామంతులు సకుటుంబ సపరివారంగా వచ్చేవారని, వారంతా రాయలవారికి ఖరీదైన కానుకలు సమర్పించేవారని, దేశంలోని నలుమూలల నుంచి అనేక మంది కళాకారులు తరలివచ్చేవారని, దసరా ఉత్సవాలలో వాళ్లంతా ఉత్సాహంగా పాల్గొనేవారని చెప్పారు. గుర్రాలు, ఏనుగులు, యుద్ధ సంబంధమైన, వేట సంబంధమైన దృశ్యాలు, సంగీత, నృత్య సంబంధమైన శిల్పచిత్రాలు ఆనందాశ్చర్యాలను కలిగిస్తాయి. ఈ వేదికపై నుంచుని ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఆనాటి దసరా ఉత్సవాలను మనతో కలుపుకొని మనం జరుపుకుంటున్నట్టుగా అనిపిస్తుంది.